తెలంగాణలో పనిచేసే అంగన్వాడీ టీచర్లు 35,700 మంది 149 ప్రాజెక్టులలో రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి చెల్లిస్తున్న నెల వేతనం 13,500 పెరుగుతున్న ధరలకు సమానంగా నెలకు 26,000కు పెంచాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు డిమాండ్ చేశారండి. అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండాయని వేలాది మందిని తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా పాలకులు ఆలోచన విధానం మారక అంగన్వాడీ టీచర్లు ఆయాలపై విపరీతంగా పనిభారం, పని గంటలు పెంచి వేధింపులకు గురి చేస్తున్న అధికారులు వారి సంక్షేమం కోసం చేసిన పనులు శూన్యమన్నారు. ఏఐటియుసి అంగన్వాడీ టీచర్లు ఆయాల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఆయాలకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్న పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 ఇస్తామని ప్రకటించడం ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారో తెలపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని బాలరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకు 2,000 చెల్లిస్తూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులు అనే నేపంతో పెన్షన్ చెల్లించడం లేదన్నారు. 1965 పెన్షన్ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు 18,000 చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఆ హామీ నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా సమ్మెను నివారించి వారికి అండగా నిలబడాల్సిన గత ప్రభుత్వం 24 రోజుల సమ్మె కాలం వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించి వేతనాలను చెల్లించలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 అవుతున్నా కనీస వేతనాన్ని, బకాయిలను చెల్లించాలని బాలరాజు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వెబ్సైట్లో చూపిస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా అనర్హులుగా ప్రకటిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికే 65 సంవత్సరాలు పూర్తయి రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు.